హలో వ్యూయర్స్, నమస్కారం. పండగ సందర్భాల్లోనే ఉపవాసం చేయాలా? ఆ తర్వాత ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, మధ్యరాత్రి, నిశిరాత్రి తేడా లేకుండా అంటే సర్కేడియన్ రిథమ్ను విస్మరించి ఇష్టం వచ్చినట్లుగా తరచుగా తినవచ్చా? కాలం గడిచే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ మంచి ఆరోగ్యం పొందేటందుకు కొద్దిసేపటి ఆకలి బాధను మనం నియంత్రించలేమా? ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలా? విచిత్రంగా మన శరీరంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు మాత్రమే ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తాం. నేను కూడా 60 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ ప్రశ్నల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. మీరందరూ కూడా అలాగే ఉండొచ్చని నాకు తెలుసు. మన పెద్దవాళ్ళు చెప్పినట్లుగా దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్కబెట్టుకోవాలో నేను విశదంగా చెబుతాను. ఈ ఆలోచనాత్మక ప్రశ్నలకు సమాధానాలు నా తదుపరి సెషన్లో మీకు తెలియజేస్తాను. మరుసటి సెషన్ అంటే రేపటి సెషన్లో కలుద్దాం. ధన్యవాదాలు. దీర్ఘంగా ఆలోచింపజేసే నా ఈ చిన్ని ప్రయత్నాన్ని, ప్రశ్నల్ని నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. సీ యూ.